హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ నువ్వే నా శ్వాస పార్ట్ 122. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సునీత అంజలి చేయి పట్టుకొని భయం వద్దు, ఇప్పుడు భయపడే సమయం కాదు, పండగ చేసుకోవలసిన సమయం, చెడుపై మంచి విజయం సాధించింది అని అందరికీ స్వీట్ చేసి పెట్టింది సునీత. కాసేపు గడిచాక అభి సూచన ఇచ్చి ముష్టిని విచిత్రని ఆఫీస్కి పంపి నార్మల్గా వర్క్ చేసుకోమని చెప్పాడు. వినోద్ గారు విక్రమ్ అభి బయటికి వెళ్తున్నామని చెప్పి వెళ్తూ అంజలి వైపు చూసి కంగారు వద్దు, అనవసరమైన టెన్షన్ వద్దు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయారు. అంజలికి ఏదో అలజడిగా అనిపిస్తుంది. ఒకవైపు అత్తయ్యని మళ్ళీ విదేశాలు పంపించేశారు, అక్షిత కూడా ఇక్కడ లేదు, సో వాళ్ళు సేఫ్. కానీ భూపతి అసలైన శత్రువులు విక్రమ్ అన్నయ్య, అభిరామ్. వాళ్ళ మీద ఎంతో పగ ద్వేషం పెంచుకొని చంపడానికి ట్రై చేయవచ్చు అని, అమ్మో అలా జరగకూడదు అని భయపడిపోతూ సునీత ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అభిరామ్ ఒక చోట కారాపి విక్రమ్ని వినోద్ గారిని అక్కడ కూర్చోపెట్టి, అంజలి సందేహం సరైంది, ఆ భూపతికి జరిగిన సంఘటనతో మన వంతు పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. వాడిని ఫైనాన్షియల్గా దెబ్బతీశాను, వాడికి సపోర్ట్ వచ్చే పొలిటికల్ ప్రొటెక్ట్ లేకుండా చేశాను, కానీ వాడికి వీటన్నిటికంటే ఎక్కువ బలం కలిగిన రౌడీల సహాయం ఉంది. వాళ్ళు 100 కోసం కూడా మర్డర్ చేయగలరు. అలాంటి గ్యాంగ్ని వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుకే నేను ఒక ప్లాన్ చేశాను అని అతని ప్లాన్ వివరంగా చెప్పి వాళ్ళ ఒపీనియన్ చెప్పమన్నాడు. విక్రమ్ వినోద్ గారు సరిగ్గా ఉంది, అలా చేస్తే అంతా సవ్యంగా ఉంటుంది అని ఒప్పుకున్నారు. అని రంగంలోకి దిగాడు. ఇంటికి చేరుకున్న భూపతి కొడుక్కి ధైర్యం చెప్తూ, రే సురేంద్ర, ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇలా డీలా పడిపోయావు? అంతా నార్మల్ అవుతుంది, నేనున్నాగా, చూస్తూ ఉండు, అంతా మారుస్తా. నువ్వు ఇలా మౌనంగా ఉండకురా, ఏదైనా మాట్లాడరా. నువ్వు ఈ ప్రాజెక్టుపై ఎంత ఆశ పెట్టుకున్నావు, కానీ ఆ శోభ ఎంత మోసం చేసింది. అది ఎక్కడికి పోతుంది? ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుంటాను, దాన్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తాను, మన సొమ్ము తిరిగి లాక్కుంటాను అని గట్టిగా అరిచి చెప్పాడు భూపతి. ఆ మాటలు సురేంద్ర చెవిని పడగానే అతను ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా లేచి నిల్చొని, ఇంకా చాలు, ఆపండి, నా వల్ల కావడం లేదు అని అరిచాడు. అక్కడ రాజాగురువు గారు కూడా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న సంభాషణ అభిరామ్ వాళ్ళు వింటున్నారు. వీరభద్రం సురేంద్ర ప్రవర్తనకు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కొడుకు అరుపు విన్న భూపతి షాక్ అవుతూ చూశాడు. సురేంద్ర ఎంతో ఆవేశంగా అతని మనసు పడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాన్న, ఇప్పటి వరకు జరిగిన ఏదీ కూడా వేరెవరో వల్ల జరగలేదు, కేవలం మీ వల్ల జరిగింది. అంతా మీరే చేశారు. నాకు ఆలోచించుకునే అవకాశం లేకుండా చేసి ప్రతి పనిలో తప్పటడుగులు వేయించి చెడు మార్గంలో నడిపించారు. నాకంటూ ఎవరూ లేకుండా చేశారు. నన్ను అనాథన చేశారు. మీ స్వార్థపు బాటలో రాలేను అన్నందుకు అమ్మను నాకు లేకుండా చేశారు. నాకు అధికారం ఆశ చూపించి మూర్ఖంగా మారేటట్టు చేసి ఎన్నో ఇల్లీగల్ వర్క్స్ చేయించారు. ఇన్ని చేసి సంపాదించిన దానిలో మీకు తృప్తి కలగలేదు. ఊరిలో నిధి మనకు దక్కుతుంది అనే ఆశతో 12 ఏళ్లుగా గాల్లో మేడలు కడుతూనే ఉన్నారు. చివరికి ఏమైంది? నేను మీలా తయారై ఆలోచించుకోకుండా అత్యాశకు పోయి మోసపోయాను. ఉన్నదంతా పోగొట్టుకున్నాను. చివరికి మీ కారణంగా బయలుదేరి జైలుకు పోయాను, అది కూడా మత్తు కేసులో. ఎంత అవమానం! ఇంకా నా అంజలికి నా మొహం ఎలా చూపించాలి? అంతేకాకుండా ఎన్నో ఏళ్ల తర్వాత నాకు దూరమైన నా తల్లి నాకు చేరువయ్యింది అని ఎంతో సంబరపడ్డాను. కన్న తల్లి అందించినంత ఆప్యాయత, అనురాగం ఆవిడ దగ్గర అందుకున్న ఆనందం కొన్నాళ్ళు కూడా నాకు లేకుండా అమ్మ అనుకున్న శోభాగారు కూడా నన్ను మోసం చేశారు. ఈ ప్రపంచంలో తల్లి కూడా బిడ్డను మోసం చేయగలదు అని శోభాగారు నిరూపించారు. ఇంతటి మోసాన్ని నేను భరించలేకపోతున్నా. అంతా అయిపోయింది, నేను ఓడిపోయాను. అభిరామ్కి నేను ఎదురుపడలేను. వాడు గెలిచాడు, వాడే గెలిచాడు, అంతా వాడి పని.
ఖచ్చితంగా వాడి పనే నన్ను ఓడించాడు. ఇంకా నాకు బ్రతకాలని లేదు. నువ్విలా నా ముందు శోభాగాన్ని తిడుతుంటే భరించలేకపోతున్నా. ఆవిడ నన్ను కొడుకుగా అనుకోకపోయినా సరే నేను అవన్నీ నా తల్లిగానే అనుకుంటున్నా. ఇంకా ఆమెను ఏమీ అనకు ప్లీజ్ డాడ్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ వాంట్ టు డై అని అరుస్తూ అతని బాధనంతా వెల్లడి చేశాడు. భూపతికి నోట మాట రాలేదు. అన్నిటికీ తానే కారణమని కొడుకు నిందించడం అతనికి మరింత భారంగా అనిపించింది. ఆ భారం అభిరామ్ మీద మరింత కోపాన్ని పెంచింది. ఎలాగైనా వాళ్ళని చంపాలి అని, కానీ ముందుగా తాము ఉన్న పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయించుకున్నాడు. అలాగే కొడుకు ఆవేదన చూస్తూ ఓర్చుకోలేక మౌనం వహించి నిల్చున్నాడు. వీరభద్రం కలగచేసుకుని, సురేంద్రబాబు బాధపడకు, అంతా సర్దుకుంటుంది. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, ఇలా రా అంటూ అతన్ని పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. భూపతి మౌనంగా కూర్చుని కొడుకు మాటలు తలుచుకుంటూ ముందు ముందు ఏం చేయాలి, మళ్ళీ కొడుకు మొహంలో సంతోషం ఎలా తేవాలి అని ఆలోచిస్తూ అతని మనుషులకు కొన్ని పనులు అప్పచెప్పి పంపాడు. అభిరామ్ ఇంకా విక్రమ్ సురేంద్ర మాటలు విన్నారు. అతనిలో పూర్తి మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు చేసిన వాటికి ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అంతేకాకుండా అంత మోసం చేసిన సౌభాగాన్ని ఏమీ అనవద్దు అంటూ తల్లికి మర్యాద ఇస్తున్నట్టు అంటే అతను మారినట్టే. ఇక మిగిలింది భూపతి. వాడిని టార్గెట్ చేయాలి. వాడి ప్రతి చర్య మనం తెలుసుకొని ప్లాన్ చేయాలి అని నిర్ణయం తీసుకొని ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉన్న అంజలితో మాట్లాడి ఆమె చేయవలసిన పని వివరంగా చెప్పారు. అంజలి సరే అని చెప్పి ఆ రోజు కూరుకుంది. బాయ్ని డాన్ ముంబై పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మీకు మత్తు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్నాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు, మీకు భూపతితో సంబంధం ఉందా చెప్పండి అని గట్టిగా అడుగుతున్నారు. బాయ్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక ఏడుస్తూ, చూడండి, ఏదో డబ్బు కోసం గడ్డి తిన్నాం. మెక్సికోలో ఉన్న ఒక మూట మాకు మాల్ పంపారు. అంతా మెసేజ్ ద్వారా డీల్ జరిగేది. వాళ్ళని మేము కలవలేదు, చూడలేదు అని చెప్పాడు. డాన్ కూడా కాస్త విచారంగా, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళకి సంబంధించిన వివరాలు అరెస్ట్ చేసి ఉంటారు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు బాయ్. పోలీసులు ఇంకో 4 తగిలించి ఆ సంగతి మేము చూస్తాం. మీ గూడౌన్లో దొరికిన ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పు అని తెలుసుకొని, ఇంతకీ ఆ భూపతికి ఈ మత్తు బిజినెస్లో సంబంధం ఉందా లేదా చెప్పలేదు అని అడిగారు. బాయ్ తెలివిగా వ్యవహరిస్తూ, భూపతి బయట ఉంటే తమను ఎలాగైనా కాపాడతారని లేదు, వాళ్ళకి మత్తు మాఫియాతో ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పాడు. డాన్ కూడా అవును అనే చెప్పాడు. పోలీసు వాళ్ళంతా తెలిసి కూడా వాళ్ళ మాటలు నమ్ముతున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భూపతి ఎంతో క్రూరంగా మారాడు. అతనికి అంతా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, అలాగే ఎక్కడ ఆగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. వినోద్ గారికి యాక్సిడెంట్ చేయించడం దగ్గర నుంచి అభి ఇండియా రావడం, అంజలి ఎలా హైదరాబాద్ వచ్చింది అని ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ తెలుసుకున్నాడు. 4 రోజులు ఇంట్లో నుంచి భూపతి కానీ సురేంద్ర కానీ బయటికి రాలేదు. కానీ భూపతి మనుషులు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ అతనికి చేరవేస్తూ ఉన్నారు. భూపతి పరిస్థితికి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. కంపెనీ షేర్ హోల్డర్స్, అప్పు ఇచ్చిన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అతన్ని ఎదుర్కొని అడిగే ధైర్యం లేక సంశయిస్తూ సురేంద్రకి ఫోన్లు చేస్తున్నారు. అతను ఏ ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. గదిలో నుంచి బయటకు రాకుండా ఎంతో బాధని అవమానాన్ని భరించలేక వేదన పడుతూ ఉన్నాడు. అంజలి అతనికి చాలాసార్లు కాల్ చేసింది. సురేంద్ర లిఫ్ట్ చేయలేదు. అతనికి ఆమెను ఫేస్ చేసే ధైర్యం చేయలేకపోయింది. అంజలికి సురేంద్ర పట్ల జాలి ఏర్పడింది. అంతేకాదు అని నచ్చ చెప్పబోతున్న అతను తన కోసం బాధపడడం, ఇన్ని విధాలుగా అవమానపడడం, తప్పు తాను చేయకపోయినా బాధ అతనికి కలగటం ఆమెపై కష్టంగా తోస్తుంది. ఈ విషయం అభిరామ్తో విక్రమ్తో చర్చించింది. వాళ్ళు అర్థం చేసుకొని కాస్త సమయం పడుతుంది, నువ్వు వర్రీ అవ్వద్దు అని నచ్చ చెప్పారు. సునీత, విచిత్ర కూడా అంజలి మనసు అర్థం చేసుకుని ఆలోచనలో పడ్డారు. భూపతి దగ్గరకు అతని మనుషులు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. సాబ్, ఆ నర్సింగ్ ఎక్కడా కానుస్తలే, ఏమైందో తెలియడం లేదు. అంతేకాకుండా ఆ అక్షిత వేసిన పెయింటింగ్ కోసం చెప్పానికి మీతో మాట్లాడడానికి ఒక ఆయన వచ్చారు అని చెప్పి
అతని భూపతి ముందు ప్రవేశపెట్టారు. అతను ఏం చెప్తాడని ఆసక్తిగా చూస్తున్నాడు భూపతి. భూపతి గారు, ఈ పెయింటింగ్ వేసి 3 నెలలు కూడా అయి ఉండదు. అంతే కాకుండా ఇదెంతో ప్రావీణ్యత ఉన్న ఆర్టిస్ట్ వేసుండాలి. కానీ ఊహించి వేసిందైతే కాదు. వేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీని చూస్తూ వేసుండాలి. మీరు చెప్పినట్టు ఎవరో కలలో చూసింది ఇలా పెయింటింగ్గా వేయటం అంటే చాలా కష్టం. మీరన్నట్టు ఇదే కానీ ఒక రాజముద్ర అయితే దాన్ని చూడకుండా గీయడం అసాధ్యం. ఎంతో స్పష్టంగా అంత క్లియర్గా ఒక ఆర్టిస్ట్ వేశాడంటే తాను వెయ్యాలనుకున్న ఆర్ట్ అతని కళ్ళ ముందు ఉంది అని అర్థం అని తేల్చి చెప్పేశాడు. అంతే, భూపతికి దిమ్మ తిరిగిపోయింది. తమ రాజముద్రగల లాకెట్ ఆ అక్షిత దగ్గరికి ఎలా వచ్చింది? ఆమె అంత గొప్ప ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు. అంటే ఎవరో బయట వ్యక్తి ఈ ఆర్ట్ వేశాడు. అది కూడా 2-3 నెలల క్రితం. అలా అయితే 5 నెలల క్రితమే ఈ లాకెట్ ప్రింట్ని రాజేష్ ఎలా నెట్లో పోస్ట్ చేశాడు? అంతా మిస్టరీలా ఉంది. ఖచ్చితంగా లాకెట్ విక్రమ్ కానీ అభిరామ్కి కానీ దొరుకుంటుంది. దాన్ని పట్టుకుని ఆరా తీయమని రాజేష్ని పంపుంటారు. అంతేనా? లేక అభిరామ్ ఏదైనా ప్లాన్ చేశాడా? అసలు వాళ్ళకి ఆ లాకెట్ ఎక్కడిది? అది శశిమేఘన మెడలో ఉండాల్సిన లాకెట్ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే శశి వాళ్ళ దగ్గరుందా? లేదా అసలు వాళ్ళు దాంతో ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి నా గురించి, యువరాణి గురించి ఏమన్నా తెలుసా? ఎన్నో ఏళ్ల విధాలుగా ఆలోచించి తల బద్దలు కొట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. అసలు తమ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆరా తీయడం మొదలుపెట్టాడు. అసలు కథ ఎక్కడి నుండి మొదలైందో తెలుసుకుంటూ ఉన్నాడు. సురేంద్రకి అంజలితో మాట్లాడాలని ఉన్నా ఆమె నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అని భయంతో దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా మాయమైన శోభా పరారే కోసం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఆమె జాడ ఎక్కడ తెలియలేదు. ఆవిడస్సలు ఆస్ట్రేలియా వెళ్ళనే లేదు అని ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా తెలియచేశారు. ఆవిడ మరి ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అని ఆరా తీస్తూ, ఒకవేళ మారుపేరుతో ఏమన్నా ఆమె దేశానికి వెళ్ళిపోయారా అని అక్కడికి తన మనుషులతో పంపించి వెతికిస్తూ ఉన్నాడు. ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు 2 మార్గాలలో ఆరా తీయడం మొదలుపెట్టాడు. 15 రోజులు గడిచింది. భూపతి చాలా విషయాలు తెలుసుకున్నాడు. అతని మనుషులు కొన్ని ఆధారాలు వీడియో టేప్తో సహా ఈరోజు సాయంత్రం తెచ్చి పెడతామని చెప్పారు. అంతేకాకుండా అభిరామ్ ఆఫీస్లో ఉన్న ప్రసాద్ కూడా వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అందించాడు. భూపతి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం అభిరామ్ అని తెలుసుకోవడానికి ప్రసాద్కి అతని ఆఫీస్లో ఉన్న ఇంకో 2 టెక్నీషియన్కి ఎంతో టైం పట్టలేదు. టెండర్ వేయకుండా ఆదిలోనే హంసపాదు అన్నట్టు అభిరామ్ ఆవిడతో గొడవ పడ్డం, టెండర్ వేయకుండా ఆగిపోవడం వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందని అక్కడ వాళ్ళతో పాటు సురేంద్రకి, భూపతికి క్లియర్గా అర్థమైంది. కానీ నేరం మోపడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. అందుకే సమయం కోసం చూస్తూ చేయి జార్చుకున్న దానికంటే ఎక్కువ రాబట్టాలని చూస్తున్నారు. కాస్త ఫైనాన్షియల్గా సెట్ అయితే చాలు. ఆ అభిరామ్ విక్రమ్ల ప్రాణాలు గాల్లో కలిపేయాలని, ముందుగా విక్రమ్ని అంతం చేసి అభిరామ్ని ఒంటరోణ్ణి చేసి ఆడుకోవాలని అదును కోసం చూస్తున్నారు. భూపతి ఈసారి ప్రసాద్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవడం భూపతి చేస్తున్నాడు. సురేంద్ర మాత్రం ఇంకా ఆ వేలో వెళ్లకుండా శోభా గారిని వెతికి పట్టుకునేంత పనిలో ఉన్నాడు. అంజలికి విసుగొచ్చింది. సురేంద్ర ఫోన్కి రెస్పాండ్ కాలేదు. అందుకే మెసేజ్ చేసింది. సురేంద్ర గారు, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ పేపర్లో, టీవీలో ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి? మీరు అరెస్ట్ అయ్యారు అని, అలాగే మిమ్మల్ని ఆ లేడీ మోసం చేసిందని. ఏం జరిగింది? మీరు ఎలా ఉన్నారు? నాకు టెన్షన్గా ఉంది. ఆన్సర్ చేయండి, లేదా ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తాను అని మెసేజ్ చేసింది. ఆమె ఆ మెసేజ్ చూసిన సురేంద్ర కంగారుగా ఆమె కాల్ చేశాడు. అంజలి, డోంట్ కమ్ మై హోమ్. ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. నువ్వేం టెన్షన్ కావద్దు. నీతో మాట్లాడాలని ఎంతో అనుకున్నా, కానీ ఎక్కడ నన్ను తప్పుగా అనుకుంటావు అనే భయంతో దూరంగా ఉన్నాను అని ఎంతో బాధపడుతూ జరిగిందంతా చెప్పాడు. ఆమెకు అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ, అంతా సర్దుకుంటుంది, మీరు బాధపడకండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆమె ఎక్కడ ఉన్నా పట్టుకుంటారు, ఇంత మోసం చేసిన ఆవిడ్ని వదిలేయకూడదు అని సలహాలు చెప్పి అతని ఓదార్చింది.
సురేంద్రకి ఎంతో ఇష్టమైన అంజలి అంతలా తన కోసం మాట్లాడడంతో, అలాగే తనని ఒక సపోర్ట్గా స్మగ్లర్గా అనుకోకుండా మంచి స్నేహితుడిగా అనుకోవడం చాలా ఊరటగా అనిపించింది. అందుకే సాయంత్రం ఒక్కసారి నన్ను కలుస్తావా అని అడిగాడు. అంజలి సరే అని ఒప్పుకుంది. ఇంటికి రావాలా అని అడిగింది. అతను వద్దు అని చెప్పి మొదటిసారి తను కలుసుకున్న రెస్టారెంట్కి రమ్మన్నాడు. ఆమె సరే అని చెప్పి సిద్ధమైంది. సురేంద్రకి ఇప్పుడు కొండంత బలం వచ్చినట్టు అనిపించింది. తండ్రికి చెప్పి అంజలిని కలవడానికి వెళ్తున్నట్టు బయటికి వెళ్ళిపోయాడు. అభిరామ్ ఇంకా విక్రమ్ అంజలిని మందలించారు. వాళ్ళు అంజలి సురేంద్ర మాటలు విన్నారు. ఈ సమయంలో నువ్వు సురేంద్రని మీట్ అవ్వడం మంచిది కాదు అని కానీ చెప్పారు. ఆమె వినిపించుకోవడం లేదు. అతనికి అన్యాయంగా ఇబ్బంది కలిగిస్తున్నా నాకు నచ్చడం లేదు. ఒక్కసారి కలిసి కాస్త ధైర్యంగా ఉండమని చెప్పొస్తాను. నాతో ఎవరూ రానక్కర్లేదు అని గట్టిగా ఎదురు సమాధానం ఇచ్చి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకి అక్కడ ఉన్న అంతా ఆశ్చర్యపోయి అభిరామ్ వైపు కంగారుగా చూశారు. అతను విసుగ్గా అంజలి ఎప్పుడు ఇంతే, నా మాట వినదు అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. ముష్టి కలగ చేసుకుని నేను ఉన్నాగా, దగ్గరుండి తీసుకొస్తా. ఆవిడ వద్దు అన్న మాట వినదు. ఈయన మొండి పట్టుదల వదళ్ళు. షూ అని అంతా కాస్త శాంతించండి, నేను బాస్ని కూల్చేసి వస్తా అంటూ బయటికి వెళ్ళాడు. ముష్టి అభిరామ్ని ఆపేందుకు. లోపల ఉన్న వాళ్ళంతా గట్టిగా నిట్టూచి, మీ ఇద్దరే ఎవరి మాట వినరు అనుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగా విక్రమ్కి మధుసూదన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా వచ్చి కలవమను. అతను అటుగా వెళ్ళాడు. సునీత వినోద్ గారి వైపు చూసి, ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. అంకుల్ ఏం జరుగుతుందోనే కంగారుగా ఉంది. ఆమె మనసులో టెన్షన్ చెప్పింది. అతను నవ్వుతూ ఏం కాదు, అభి చూసుకుంటాడు అని ఎంతో ధీమాగా చెప్పి వెళ్ళిపోయాడు. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.